ఈనాడు నా జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము కూడా శరీర సంబంధులం కాదు, మనం ఆత్మ సంబంధులం, దేవుని పిల్లలం. మనలో నివసించేది దేవుని ఆత్మ, మనలో ప్రవహించేది దేవుని రక్తం. మనము దేవుని ఆరాధకులుగా, దేవునికి బలమైన కార్యాలు పొందుకునే వారంగా మనం ఉండాలి. అందుకే దేవుడు అబ్రహాం శార విషయంలో ఆలస్యం చేయడానికి కారణం ఏంటంటే, ఒక ఉన్నతమైనది ఇవ్వడానికే. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. 25 సంవత్సరాలు ఆలస్యం జరగడానికి వారి చేసుకున్న తప్పిదం కూడా ఒకటి ఉంది. ఏంటంటే, వారు తొందరపాటు నిర్ణయం. ఒకవేళ నిజంగా వారు తొందరపాటు నిర్ణయం శారా తీసుకొని ఉండకపోతే ఇంకా ముందుగానే అద్భుతం జరిగేదేమో. ఎప్పుడు మన 25 ఇయర్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. 25 సంవత్సరాలు ఎదురు చూశారు. 25 సంవత్సరాల దేవుని నిర్ణయం కాదు, వీరి చేతులు తీసుకున్నారు. ఎవరి చేతులు తీసుకున్నారు? శారా తన చేతిలో తీసుకున్నారు. ఈరోజు దేవుని ఆలస్యాన్ని నీ చేతిలో తీసుకుని నీ నిర్ణయాన్ని చేతిలో తీసేసుకుంటున్నాను. ఒకవేళ దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే దాని వెనకాల ఏదో ఒక దేవుని చిత్తం ఉంది. కానీ ఒకటి, దేవుని విషయంలో మాత్రం నీ జీవితంలో ఆలస్యం జరిగితే అది నీ చేతులతో